శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. భర్తని భార్య ఈ రెండు పేర్లతో పిలిస్తే ఆ ఇంట్లో అన్నీ శుభాలే. స్వయంగా పార్వతీదేవి చెప్పిన మాటలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం సాధారణంగా కుటుంబ సభ్యులను ఎవరినీ కూడా పేరు పెట్టి పిలవం. ఎందుకంటే తనకన్నా వయసులో పెద్దవారు ఉంటే పేరు పెట్టి పిలవం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇలా తనకంటే పెద్దవారిని పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షయం అవుతుందట. ఈ తరమువారు పాశ్చాత్య సంస్కృతి ప్రకారం ఇలా పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల భర్త గౌరవంతో పాటు మీ గౌరవం కూడా తగ్గుతుంది. ప్రధానంగా పెద్దవారు అయిన భర్తను పేరు పెట్టి పిలవకూడదు. వేద మంత్రోచ్చారణల మధ్య అగ్నిసాక్షిగా మూడుముళ్ళు బంధంతో ఒక్కటి అయ్యే భార్యభర్తలు ఇద్దరు ఎలా ఉండాలి అన్నదానిపై వేదాల్లో ఒకటైన అథర్వణ వేదంలో చాలా చక్కగా వివరించారు. జీవితంలో భార్యభర్తలు ఇద్దరు కూడా ప్రసన్నచిత్తులై ఉండాలి. భార్య సౌకర్యాలను భర్త విధిగా చూసుకోవాలి. ఇరువురు కలిసి మెలిసి ధర్మ మార్గంలోనే సిరిసంపదలను పొందాలి. భార్యభర్తలు ఇద్దరు కూడా తనువులో వేరైన మనసులో ఒక్కటిగా మెలగాలి. ఇద్దరి మేధస్సు ఒక్కటే అని పరస్పరం గుర్తుంచుకోవాలి. భార్యభర్తలు ఇద్దరు పూజలు, వ్రతాలులలో పరమభక్తితో ఎప్పుడు కూడా నడుచుకోవాలి. మంచివి వైదికమైనవి, మంచి జీవనం గురించి మాట్లాడుకోవాలి. అటువంటి స్థితిలో మంచి గురువు లేదా పురోహితుని దగ్గర సహాయం తీసుకుంటూ జ్ఞానమును పొందుతూ, వేదమును ప్రమాణముగా చేసుకొని, వేదము చెప్పినట్లుగా జీవనం సాగిస్తూ, శాస్త్రప్రకారం కర్మలను ఆచరిస్తూ ఉండటంలో ఉండే జీవనం వలన ఆమె లక్ష్మీదేవి అని, ఈయన శ్రీమన్నారాయణుడని తెలుసుకోవడం వలన ఒక అరుదైన దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ప్రతిరోజు ఇళ్లలో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం ఉంటూనే ఉంటుంది. బయటకు శరీరాలు విడివిడిగా ఉన్నాసరే లోన అర్ధనారీశ్వరుడినిలా ఉన్నవారే నిజమైన భార్యాభర్తలు. ఆమె ఈయనతో, ఈయన ఆమెతో పరస్పరం ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకోవాలి. ఒక్కోసారి చిన్న పిల్లల్లా ఇరువురు కూడా పడుకునే ముందు మంచి కథలు చెప్పుకుంటూ ఉంటే ప్రతిరోజూ ఒక కొత్త అనుభవమే. అంతే తప్ప అనవసరపు విషయాలను ఇరువురి మధ్యలోనికి తీసుకురాకూడదు. అవి దూరాన్ని పెంచుతూ ఉంటాయి. లేనిపోని సమస్యలను తీసుకొని వస్తాయి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు, నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి. భార్యకు అనారోగ్యంగా ఉంటే భర్త, భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి. వదిలిపెట్టి వెళ్లే మనస్తత్వం కలిగి ఉండరాదు. నా భార్య ఎప్పుడు నాకోసం వంటగదిలో కమ్మనైన భోజనాన్ని వండిపెట్టే ఒక యంత్రంలాగా కాకుండా పనిచేయడం నాకు ఇష్టం లేదు అనుకోవాలి భర్త. నేను కూడా పని చేయగలను. నేను మనకోసం, మన కుటుంబం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాను అని ఆలోచించి భార్యకు సహాయం చేస్తే బంధం మరింత గట్టిపడుతుంది. ఇద్దరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. భర్త, భార్య ఇద్దరు కూడా సమానమే. నమ్మకం, క్షమాగుణం ఇద్దరికీ ఉండాలి. ఇద్దరి ఇష్టాయిష్టాలను పంచుకోవాలి. మంచి స్నేహితులుగా ఉండాలి. ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మంచి అలవాట్లు కలిగి ఉండాలి. దయా సహాయగుణం ఉండాలి. భార్య ఎప్పుడూ నవ్వుతూ ఇంట్లో తిరగాలి. లక్ష్మీదేవిలా చక్కగా అలంకరించుకోవాలి. భర్తను సంతోషంగా చూసుకోవాలి. లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు స్వామి అని సంబోధిస్తుంది. కాబట్టి మనం కూడా భర్తను స్వామి లేదా నాథ అని పిలవాలి. ఇటీవల కాలంలో అలా పిలవడం సాధ్యం కాదు. కాబట్టి ఏవండి అని పిలవాలి. కానీ ఇటీవల కాలంలో చాలామంది భర్తను పేరు పెట్టి లేదా ఏంట్రా అని ఇలా సంబోధిస్తూ ఉన్నారు. ఇలా పిలవడం మంచిది కాదని మన వేదాలు, అలాగే శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా పిలవకుండా మీ శ్రీవారిని ఏవండి అని పిలవండి. ఇలా పిలిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భార్య అంటే లక్ష్మీదేవి, భర్త అంటే శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఇది మనసులో పెట్టుకుని భార్యను గౌరవించడం, భర్తని గౌరవించడం నేర్చుకోవాలి. భర్త కోసమే ప్రతి భార్య జీవిస్తూ ఉంటుంది. అమ్మానాన్నలను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను అందరినీ తనకోసం వదులుకొని భర్తే సర్వం అని తన వెంటే వచ్చేస్తుంది. అటువంటి భార్యను భర్త ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలి. భర్త కూడా భార్యను ఏమే ఒసే అని కాకుండా చక్కగా పేరు పెట్టి పిలవాలి. ఇలా చేసినట్లయితే వారి దాంపత్య జీవితం చాలా ఆనందంగా, సంతోషంతో, సిరిసంపదలతో వర్ధిల్లుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా, ప్రేమగా జీవించాలి. ఇలా ఏ భార్యభర్తలు అయితే ఉంటారో వారి జీవితం పూలపానుపుల ఆనందమయంగా ఉంటుంది. ఒకప్పుడు పెళ్లికి సంబంధించిన ఆచార వ్యవహారాలతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయనే చెప్పాలి.
అప్పట్లో పెళ్లి కొడుకుని పెళ్లి అయ్యేంతవరకు కూడా పెళ్లి కూతురు కనీసం కను ఎత్తైనా చూసే వీలుండేది కాదు. పెద్దలు చెప్పినట్లు విని తలంచి తాళి కట్టించుకునేవారు. అయితే ఇప్పుడు కాలం బాగా మారిపోయింది. పెళ్లి కొడుకుని చూసి అంతా నచ్చితేనే పెళ్లి చేసుకుంటున్నారు. ఒకప్పట్లో భర్త మాటే వేదం. అతడు ఏమి చెబితే భార్య వాటిని తూచా తప్పకుండా పాటించేవారు. అలాంటిది ఇప్పుడు తమ ఇష్ట అయిష్టాలను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అలాగే అప్పట్లో భర్తను ఏమండి వంటి పిలుపులతో మర్యాదపూర్వకంగా సంబోధించేవారు. భర్తను భార్య పేరు పెట్టి పిలవడం అంటే మహాపాపంగా, అయుక్షణం అని భావించేవారు. అలాంటిది ఇప్పుడు చాలామంది భర్తను పేరుపెట్టి పిలవడం ట్రెండ్ అయిపోయింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఒకే దగ్గర కలిసి పెరిగినవంటివారైతే ఏకంగా అరేయ్ ఒరేయ్ అంటూ పిలిచేస్తున్నారు. అయితే భర్తను నిజంగా పేరుపెట్టి పిలవకూడదా? అలా చేస్తే భర్తకు ఆయుష్ తగ్గుతుందా? అంటే భర్త భార్యకన్నా పెద్దవాడు కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దవారిని చిన్నవాళ్లు పేరుపెట్టి పిలవకూడదు. అలా పిలవడం వలన వారికి ఆయుష్ తగ్గుతుందని అంటుంటారు. అందుకనే పేరు పెట్టి పిలవరు. అలాగే పెద్దవారిని గౌరవించడం అనేది మన సంప్రదాయం కూడా. అలాగే భార్య భర్త కంటే చిన్నది కాబట్టి భర్తను పేరుపెట్టి పిలవకూడదు. ఏకాంత సమయంలో ఎలా పిలుచుకున్న నలుగురిలో మాత్రం పేరుపెట్టి పిలవడం, అరేయ్ ఒరేయ్ అనడం వంటివి చేయరాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.